ఆమోదిస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారు. నమస్కారం అధ్యక్ష. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైనటువంటి లడ్డు విషయంలో చర్చలో పాల్గొని ఈరోజు ఆ వివరాలన్నీ వివరించాల్సిన పరిస్థితి రావడం కూడా ఒక ఇంత బాధాకరమే అధ్యక్ష. భగవంతునికి పెట్టేటువంటి ప్రసాదం, భగవంతుని ద్వారా సమాజంలో ఉన్నటువంటి సామాన్య భక్తులకి అందేటువంటి ఈ ప్రసాదం చర్చనీయాంశం చేయడమే కాదు అధ్యక్ష, కల్తీ చేసి దాన్ని అపవిత్రతని మరి ఇవాళ తయారు చేయడం అనేటువంటిది ఈరోజు ఈ సభలో దీనికి ఒక చర్చలో పాల్గొనాల్సి రావడం కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బాధాకరంగానే ఉంది అధ్యక్ష. ప్రస్తుతం కేసు తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ ఆవు నెయ్యి సరఫరాకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలకు సంబంధించినది. ఈ నెయ్యి తిరుమల మరియు తిరుచానూరు ఆలయాల్లో భక్తులకు సమర్పించే శ్రీవారి లడ్డు మరియు ఇతర పవిత్ర ప్రసాదాల తయారీలో ప్రధాన పదార్థంగా ఉపయోగించబడుతుంది. మతపరమైన మనోభావాలు మరియు టీటీడీ చేపట్టే భారీ స్థాయి కొనుగోళ్ల కారణంగా ఈ అంశం గణనీయమైన ప్రజా ప్రాముఖ్యతని సంతరించుకుంది. అధ్యక్ష, ఫిర్యాదు మూలం, దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను, దీనికి మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్ మరియు ఇతర అనుబంధ సంస్థలు టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశాయని ఆరోపిస్తూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ శ్రీ పి మురళీకృష్ణ 25/9/24 సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదుతో ఈ కేసు ప్రారంభమైంది అధ్యక్ష. ఆ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆహార కల్తీ, మోసం, కుట్ర మరియు సంబంధిత నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత మరియు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం కింద ఎఫ్ఐఆర్ 470/2024గా నమోదైంది అధ్యక్ష. ప్రత్యేక విచారణ బృందం సిట్ ఏర్పాటు మరియు పునర్వ్యవస్థీకరణ ఆరోపణల తీవ్రతను మరియు ప్రజా విశ్వాసంపై దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26/9/24 నాటి జీఓఆర్టీ నంబర్ 1660 ద్వారా సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష. తదనంతరం రిట్ పిటిషన్ నంబర్ 622/2024లో భారత గౌరవ సుప్రీంకోర్టు 4/10/2024 నాటి ఉత్తర్వుల మేరకు స్వతంత్ర మరియు సమగ్ర విచారణను నిర్ధారించడానికి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మరియు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతినిధులతో సిట్ పునర్వ్యవస్థీకరించబడింది అధ్యక్ష. నెయ్యి సేకరణ విధానం మరియు టెండర్ ఫ్రేమ్వర్క్, గీ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో టెండర్ ఫ్రేమ్వర్క్ అధ్యక్ష. ఈరోజు టీటీడీ ఆలయాలలో లడ్డూ ప్రసాదం మరియు ఇతర నివేదనల తయారీలో ఆవు నెయ్యి ప్రాథమిక పదార్థమని విచారణలో నిర్ధారణ అయింది అధ్యక్ష. టీటీడీ 2014 నుండి ఈ టెండర్ల ద్వారా అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిని మల్టీ వెండర్ సిస్టమ్ కింద సేకరిస్తోంది. అందులో 65% సరఫరాను అతి తక్కువ ధరకు కోట్ చేసి బిడ్డర్కు L1, మిగిలిన పరిమాణాన్ని అదే రేటుకు తదుపరి అర్హత కలిగిన బిడ్డర్కు కేటాయిస్తారు. నిజమైన నెయ్యి సేకరణను నిర్ధారించడానికి టెండర్ నిబంధనలను చారిత్రాత్మకంగా కఠినమైన అర్హత ప్రమాణాలు కలిగి ఉన్నాయి అధ్యక్ష. టెండర్ నిబంధనలు ప్రకారం 2014 టెండర్ నిబంధనలు
డైరీలో కనీస నిర్వహణ అనుభవం, ఉత్పత్తి సామర్థ్యం మరియు పాల సేకరణ స్థాయిలను ప్రదర్శించాల్సి ఉండేది. 2018లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూనే ప్రాంతీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ డైరీల కోసం ప్రత్యేక విభాగాలను ప్రవేశపెట్టారు. తగిన మౌలిక సదుపాయాలు ఉన్న స్థాపించబడిన డైరీలు మాత్రమే పాల్గొనేలా ఈ నిబంధనలను నిర్ధారించాయి. 2019లో నెయ్యి వినియోగం పెరగడం మరియు నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా టర్నోవర్ అవసరాలు, పాల సేకరణ ప్రమాణాలు మరియు ఉత్పత్తి సామర్థ్య పరిమితులను పెంచడం ద్వారా టెండర్ నిబంధనలను బలోపేతం చేశారు. ఈ బలోపేతం పాలు, కొవ్వు మార్పిడి నిష్పత్తులు మరియు అంచనా వేసిన వినియోగానికి సంబంధించిన సాంకేతిక కారణాల ద్వారా మద్దతు ఇవ్వబడింది. తద్వారా సేకరణ నిబంధనలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్చారు. 2020 టెండర్ల నిబంధనల సడలింపు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఫిబ్రవరి 2020లో సుమారు 5 నెలల వ్యవధిలోనే బలోపేతం చేయబడిన నిబంధనలను గణనీయంగా సడలించినట్లు విచారణలో వెల్లడైంది. నిర్వహణ అనుభవం అవసరాన్ని 3 సంవత్సరాల నుండి 1 సంవత్సరానికి తగ్గించారు అధ్యక్ష. వార్షిక టర్నోవర్